10 టీవీ ప్రేక్షమాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం మండే ఎండలు వచ్చేసరికి చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే ఎండాకాలంలో ఏం తినాలి అని. ముఖ్యంగా వీలైనంత వరకు వెజిటేరియన్ ఫుడ్ తినండి, నీళ్లు ఎక్కువగా తాగండి. మనం తినే ఆహారంలో 50% అన్‌కుక్డ్ ఫుడ్డే తినండి. అంటే నేను అనేది ఏంటంటే రకరకాల ఫ్రూట్సు, వెజిటేబుల్స్ ఇలాంటివి తినండి. నేను ముఖ్యంగా నేనేం చేస్తానంటే మనకి రాగి పిండి ఇవన్నీ జావా ఇలాంటివి చేసుకొని మనం రాగి జావా ఇలాంటివి తాగితే చాలా బాగుంటుంది. మనం తినే ఆహారంలో బాగా వేడినిచ్చే పదార్థాలు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. నేను ముఖ్యంగా పెళ్ళిళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ బయట ఫుడ్ తినేటప్పుడు మాత్రం వెళ్ళి అక్కడ కూరగాయలు, పెరుగన్నం ఇదే తింటూ ఉంటాను. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఫుడ్ తొందరగా పాడైపోతుంది. సో బయటికి వెళ్ళి తినేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. మరి మనం మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఏప్రిల్ 22వ తారీఖు మనకి సోనీ లివ్లో స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇది మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఏంటి, హోమ్ కుక్స్కి జరగబోయే ఛాలెంజ్. అయితే చాలామంది ఇది కుకింగ్ షోనా లేకపోతే కుకింగ్ కాంపిటీషనా అని అడుగుతుంటారు. కాదండి, మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది వంటలంటే అద్భుతమైన ప్యాషన్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి అవకాశం దొరకలేదు. చిన్నప్పుడు వాళ్ళు నేను షెఫ్ అవుతా అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. లేకపోతే వాళ్ళు అద్భుతమైన రుచికరమైన వంటలు చేస్తూ ఉంటారు, వాళ్ళు అందరినీ గుర్తిస్తుంటారు. అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అబ్బా నీ చేతి వంటలు ఎంత బాగుంటుందని. అలాంటి హోమ్ కుక్స్ అంటే ప్రొఫెషనల్ కుక్స్ కాదు, హోమ్ కుక్స్ వాళ్ళ ప్యాషన్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుతమైన ప్రోగ్రామే మన మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రతి హోమ్ కుక్ వాళ్ళకి వాళ్ళ వంటలో ఉన్న ఈ నైపుణ్యాన్ని పెద్ద స్టేజ్కి తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళు ఒక టీవీ ఛానల్లో కుకింగ్ షో చేయాలని, లేకపోతే వాళ్ళకంటూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని, లేకపోతే ఒక పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేయాలని, ఇలాంటి ఎన్నో కోరికలు ఉన్న వాళ్ళు ఈ మాస్టర్ షెఫ్ కిచెన్కి వచ్చి ఈ ఛాలెంజెస్ ఫేస్ అవుతూ వాళ్ళకున్న ప్యాషన్ మీద ఎంత పట్టుదల ఉందో చూపిస్తూ, అది కూడా రుచులతోటి. మరి మీరు రుచి చేయలేరు, అందుకనే మేము జడ్జిలుగా వచ్చాం. మేము ఆ రుచి చూసి మీకు ఫుడ్ ఎలా ఉందో చెప్తాం, కానీ వాళ్ళు చేసే వంటలు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఆ రుచి ఎలా ఉందనేది ఈ ప్రోగ్రాంలో మీరు తెలుసుకోవచ్చు. మరి మన 10 టీవీ ప్రేక్షకులు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఇది మీరు ఏ ప్రొఫెషన్ అయినా అయి ఉండొచ్చు, మీరు ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, మీ ప్రొఫెషన్లో మీరు ప్యాషన్ ఉన్నప్పుడు మీరు ఎంత ఛాలెంజెస్ అయినా ఫేస్ చేసి టాప్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. అలాంటి ప్యాషన్నే, వంటల్లో ఉన్న ప్యాషన్ని మీకు పరిచయం చేస్తుంది మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఏప్రిల్ 22వ తారీఖు నుంచి ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లివ్. ఎండాకాలంలో మనం లిక్విడ్స్ చాలా ఎక్కువగా తీసుకోవాలి. నాకు ఇష్టమైన లిక్విడ్ మజ్జిగ. అంటే 2 చెంచాల పెరుగు వేసి గ్లాసు నిండా నీళ్లు పోసి కొంచెం ఉప్పు, నిమ్మకాయ రసం, అందులో పుదీనా, జీలకర్ర పొడి ఇలా రకరకాల మసాలాలన్నీ వేసి పల్సగా కలుపుకొని అవి తాగుతూ ఉండాలి. ఏది తాగినా ఆ నీళ్లు మనకి చక్కగా అంటే మనలో వైబ్రెన్స్ తీసుకొస్తుంది. అందుకని చెప్పి పుదీనా ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉంటాం. సో లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి, వీలైనంత వరకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినాలి. సో నేను ఇష్టంగా తినేది ఎక్కువగా వెజిటేబుల్స్. మార్నింగ్ బాగా వెజిటేబుల్స్ తింటాను. ఎండాకాలంలో రాత్రులు కొంచెం ఫుడ్ కూడా క్వాంటిటీ కొంచెం తగ్గిస్తాను. అంటే చలికాలంలో కొంచెం ఎక్కువ తిన్నా పర్లేదు, కానీ ఎండాకాలంలో అయితే కొంచెం ఫుడ్ క్వాంటిటీ తగ్గించుకొని నీళ్ళ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రూట్స్ని ఫ్రూట్ రూపంలో తినండి, జ్యూస్ రూపంలో కాదు. ముఖ్యంగా డయాబెటిక్ ఇట్లా ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించి సాలిడ్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ని ఫ్రూట్స్లా తినండి, జ్యూసుల కంటే.